తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఒక గొప్ప పండుగ లాంటి రోజు. ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంతో, బాధ్యతతో విజయవంతంగా చేసిన పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలన్నిటినీ కూడా విజయవంతం చేయటానికి ప్రతి కార్యకర్త కూడా ఉర్రూతలూగుతా ఉంటాడు. మరి 44 43 మహానాడులు దేశంలో ఏ పార్టీ నిర్వహించని విధంగా క్రమం తప్పకోకుండా మరి కార్యకర్తల బలంతో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే తీర్మానాలతో చేసుకున్నాం. కానీ ఈరోజు పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత కలిగిన పార్టీ. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న జియో పొలిటికల్ సినారియోలో దేశం, ప్రపంచం ఎదుర్కోబోయే ఛాలెంజెస్ ఏమున్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొదుపు పాటించాలి. మన వనరుల్ని ఖర్చు తగ్గించుకొని, ఆ వనరుల్ని నిల్వ చేసుకొని, మనం ఎదుర్కోబోయే ఛాలెంజెస్‌ని ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఎదుర్కొనేటట్లు మనం మన వ్యవహారాలను నిర్వహించాలని చెప్పేసి గతంలో మహానాడులకి భిన్నంగా హైబ్రిడ్ మోడ్‌లో ఈరోజు మరి ఈ సంవత్సరం 44వ మహానాడుని నిర్వహించబోతా ఉన్నాం. తప్పకుండా ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత కలిగిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా దేశం ముఖ్యం అనే భావంతో పనిచేసేవాళ్ళు కాబట్టి దేశం ఎదుర్కోబోయే ఛాలెంజెస్‌ని మరి పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి కార్యకర్తల్లో దీన్ని కూడా బాగా ఆహ్వానిస్తా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా తెలుగుదేశం ప్రతి కార్యకర్తకి శిరోధార్యం. ఆనందంగా వాటిని స్వీకరిస్తారు కాబట్టి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. పార్టీ ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ చేయబోయే తీర్మానాలు అన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మేము ఏదైతే పార్టీ నిర్దేశించిందో అటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ప్రతి కార్యకర్తకు కూడా ఈ సమాచారం కానివ్వండి, ఈ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతున్న మహానాడు యొక్క విశేషాలు కానివ్వండి, తీర్మానాల గురించి కానివ్వండి, అదేవిధంగా నియోజకవర్గాల తీర్మానాలను అన్నీ కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రతి ఏడాది మే 27, 28, 29 తారీఖులలో మహానాడు నిర్వహించడం జరుగుతుంది. అంటే అనేక సందర్భాల్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తప్ప ప్రతి ఏడాది కూడా మహానాడు నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ ఏడాది మే 27, 28, 29 తారీఖులలో నెల్లూరులో మహానాడును ఘనంగా నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఆ మేరకు అన్ని కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది. అంటే స్థల పరిశీలన కానీ, స్థలాన్ని శుభ్రం చేయడం కానీ, మిగతా కార్యక్రమాలు, రహదారులు ఏర్పాటు చేయడం కానీ, కమిటీలు వేయడం కానీ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. కానీ ఈ మధ్యలోనే దేశంలో వస్తున్న ఆర్థిక మాంద్య పరిస్థితులు, డీజిల్, గ్యాస్, పెట్రోలు, ఇన్ని సహజ వాయువుల కొరతతో ప్రధానమంత్రి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నా దేశం నా బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా పొదుపు పాటించాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, అనవసరమైన ఆడంబరాలకు పోవద్దు, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా అందరితో కూడా సమగ్రంగా చర్చించి ఈ దేశ పౌరులుగా ఒక రాజకీయ పార్టీగా మనం కూడా మోడీ గారి మాటలను శిరసా వహించాలి, ఆయన చెప్పిన మాటలను అమలు చేయాలనే ఒక ఆలోచనతో పార్టీ నాయకులందరితో కూడా చర్చించి ఈ మహానాడును నెల్లూరులో ముందు అనుకున్న మాదిరి కాకోకుండా దీనిని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జాతీయ పార్టీ కార్యవర్గ సభ్యులను ఇక్కడ పెట్టేసి మిగతా అన్ని నియోజకవర్గాలలో డిజిటల్ బోర్డ్స్ని పెట్టేసి అన్నీ కూడా వర్చువల్గా జరపాలని నిర్ణయించడం జరిగింది. కానీ దానికి సంబంధించి మామూలుగా ఫిజికల్గా అయితే ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయో అన్నీ కూడా 2 రోజుల పాటు 27, 28 ఆ 2 రోజుల పాటు కూడా జరగడం జరుగుతుంది. అంటే తీర్మానాలు ప్రవేశపెట్టడం కానీ, దానిపైన చర్చించడం కానీ, దానిపైన ఆమోదం తెలపడం కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మొత్తం క్లస్టర్ స్థాయి వరకు అక్కడుండే మా పార్టీ కార్యకర్తలందరినీ ఎక్కడైతే క్లస్టర్
ఒక ప్రాంతంలో వాడిని సెలెక్ట్ చేసి అక్కడ వాళ్ళందరినీ కూడా మా పార్టీ క్రియాశీలక సభ్యులందరినీ కూడా కూర్చోబెట్టేసి ఈ ఈ డిజిటల్ వర్చువల్‌గా వీటన్నిటిని కూడా తిలకించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ తీర్మానాలకు సంబంధించి ఇక్కడి నుంచి కూడా కొంతమంది వక్తలు మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా మిగతా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్లస్టరు, లేకపోతే మండల పార్టీ కార్యాలయాలు, నియోజకవర్గ కార్యాలయాల నుంచి కూడా కొంతమంది అక్కడి నుంచి కూడా కార్యకర్తలు, ముఖ్య నాయకులు కూడా తీర్మానాలలో పాలుపంచుకొని అక్కడి నుంచే మాట్లాడడం జరుగుతుంది. అంటే కొంత వినూత్నమైన పద్ధతిలో ఈ మహానాడు ఉండబోతోంది. దీనికి సంబంధించిన ఏ ఏ తీర్మానాలు దీంట్లో ప్రవేశపెట్టాలనే దానిపైన నిన్న, ఈరోజు యనమల రామకృష్ణుడు గారి నేతృత్వంలో ఆ తీర్మానాల కమిటీ కూడా కూర్చొని వాటిని కూడా చర్చించడం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా అందరికి కూడా కార్యకర్తలందరికీ కూడా చాలా బాధుంది. అంటే ప్రతి ఏడాది జరిగే పండుగలో స్వయంగా పాల్గొనాలని ఎంతో ఆనందోత్సాహాలతో, ఎంతో ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఏ ప్రాంతంలో మహానాడు జరిగినా కూడా ఉరుకులు పరుగులతో అందరూ కూడా పోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడుండే ప్రస్తుత దేశ పరిస్థితుల దృష్ట్యా అది ఆగిపోవడంతో కూడా కొంత నిరుత్సాహం చెందినప్పటికీ, కానీ ఈ దేశ పౌరులుగా మనందరి మీద ఒక బాధ్యత ఉంది కాబట్టి, గౌరవ ప్రధాని మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు మనమందరం కూడా పాటించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి, పార్టీ ఏదైతే దిశానిర్దేశం చేసిందో దాని ప్రకారం ఈ మహానాడు విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ నెల 27, 28, 29 మహానాడు భారీగా ప్లాన్ చేశాం నెల్లూరు జిల్లాలో. ఇఫ్కో ఏరియాలో. బట్ అయితే ఈ పశ్చిమాసియా యుద్ధం కారణంగా పరిస్థితులు మారినాయి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే పిలిపించినారు. అందరూ డీజిల్ సేవింగ్స్ చేయాలా, వెహికల్లు కాన్వాయ్ తగ్గించుకోవటం, సీఎం గారు కాన్వాయ్ తగ్గించుకోవటం, ఫైనల్‌గా వర్చువల్ మహానాడు. హైబ్రిడ్ మహానాడు. సో, ఇక్కడ మంగళగిరి హెడ్ ఆఫీస్‌లో నేషనల్ అండ్ స్టేట్ కమిటీస్ వర్క్ ఇక్కడ ఉండి, మిగతా వాళ్ళంతా నియోజకవర్గాల్లో క్లస్టర్ ఏరియాలో వర్చువల్ సమావేశాలు. అంటే అరౌండ్ ఒక్కొక్క మండలానికి 2 ఉండొచ్చు క్లస్టర్స్. 2 లేక 3. అక్కడ 300 చిల్లర మంది కార్యకర్తలు, గ్రామ కమిటీలు, యూనిట్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కలిసి ఇక్కడ జరిగే మహానాడు వాళ్ళందరూ ఆ స్క్రీన్‌లో చూసేసే పరిస్థితి తెచ్చాము. ఎందుకంటే ఇప్పుడు నెల్లూరులో మహానాడు జరుగుంటే ఒక 6000 బస్సులు ప్లాన్ చేశాం. ఎస్టిమేట్ ఏసాం. ఇంకా వేల కార్లు, వ్యాన్లు, వీటన్నిటికీ డీజిలు. ఇప్పుడుండే ఆయిల్ కొరత ఈ పరిస్థితుల మీద దాన్ని ఈ విధంగా చెయ్యాలనే నిర్ణయం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఫాలో అవుతున్నాం. లేకపోతే భారీ సెట్టింగులతో నెల్లూరులో జిల్లా నాయకులు గాని, రాష్ట్ర నాయకులు అంతా వచ్చేసినారు. ఆల్మోస్ట్ అందరు మినిస్టర్స్ అక్కడ ఉన్నారు. మేము కూర్చున్నాం, ప్లాన్ చేసాం. అల్టిమేట్‌గా తర్వాత జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ఈ వర్చువల్ మహానాడు అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. మే 27, 28 రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మళ్ళీ లోపం లేకుండా నియోజకవర్గ స్థాయిలో దాదాపు 2 రోజులు 27th and 28th 3500 to 4000 నంబర్ ఆఫ్ క్యాడర్ కూర్చొని ఆ స్క్రీన్ల మీద ఇక్కడ జరిగే సమావేశంలో తీర్మానాలు కానీ వీటన్నిటినీ వాళ్ళు డైరెక్ట్గా చూసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా జరిగిపోద్ది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మహానాడు. అంతకుముందు కూడా కరోనా టైంలో కూడా మహానాడు ఎట్లే జరిగినాయి, వర్చువల్గానే జరిగినాయి. ఇప్పుడు కూడా చేయబోతున్నాం. ఏదైతేనేమి మా టీడీపీ, మా ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో అన్నీ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీకి ఒక సాంప్రదాయాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం మే 27, 28, 29 అన్నగారి పుట్టినరోజుని మేము ప్రామాణికంగా తీసుకుని ఈ మహానాడు కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మహానాడు ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేయటం, ప్రజల రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోవాల్సినటువంటి ముఖ్యంగా తెలుగువారి కోసం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల్ని తీర్మానాల రూపేణ చర్చించడం, అక్కడి నుంచి వచ్చినటువంటి బెస్ట్ తీర్మానాల్ని ప్రభుత్వంలో అమలు చేయటం ప్రభుత్వం యొక్క విధానం. మరి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి చేస్తున్నటువంటి విధానం. అయితే ఈ సంవత్సరం భిన్నంగా, ఎందుకంటే ఒక పక్క
ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా గానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం ఖర్చులు తగ్గించాలా? దానికి వేదికని పెద్ద వేదికలుగా కాకుండా ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్‌లోనే వేదికల్ని కండక్ట్ చేయటం ద్వారా మనం ఈ మహానాడుని మరింత గ్రౌండ్ లెవెల్‌కి తీసుకెళ్లొచ్చనే ఉద్దేశంతో మరి 27వ తారీఖు, 28వ తారీఖు 2 రోజుల్లో 27వ తారీఖు కేంద్ర పార్టీ కార్యాలయంలోనే పొలిట్ బ్యూరో సభ్యులు గానీ, ఇతర నాయకులతో ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి జాతీయ పార్టీ అధ్యక్షులుగా, అలాగే యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన మొట్టమొదటిసారి ఈ మహానాడుని కండక్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడి నుంచే లైవ్‌లో వర్చువల్‌గా మేము అన్ని చోట్ల నుంచి కూడా దాదాపు అన్ని క్లస్టర్స్‌లో కూడా దగ్గర దగ్గర 1850 క్లస్టర్స్ ఉన్నాయి. క్లస్టర్ వారీగా ఎందుకంటే ఇప్పుడు బూత్ లెవెల్‌లో కూడా మేము కమిటీలేసుకున్నాం. ఆ బూత్ కమిటీస్‌తో కూడా కూర్చుని వర్చువల్‌గా అక్కడి నుంచి బాబు గారి సందేశాన్ని వింటూ, అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేసుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈ మహానాడులో చేసుకోబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతది. ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు కూడా ఇప్పుడు మహానాడుకి రావాలంటే ఈ ఎండల్లో దూరాభారాలు లేకుండా అక్కడి నుంచే వర్చువల్‌గా మొత్తం కూడా ఫాలో చేసుకునే అవకాశం రావడం. దీనికోసం క్లస్టర్‌ల వారీగా కార్యకర్తలు, నాయకులు స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతది. అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ 2 రోజుల పాటు అక్కడనే వాళ్ళు భోజనాలు గాని అన్నీ కూడా చేసుకొని మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి మహానాడుగా నిలబడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా ఎవరికైనా సరే మాకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయమే. ఆ తెలుగుదేశం పార్టీలో అందరం కార్యకర్తలా పనిచేయటమే. మంత్రులుండరు, లేకపోతే ఎమ్మెల్యేలు ఇట్లా వ్యత్యాసం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యకర్తలాగా పనిచేయటమే ఈ మహానాడులో అది స్పష్టంగా కనబడుతుంది. అందుకనే ఇప్పుడు టోటల్ ఇదివరకు కన్నా ఇప్పుడు భిన్నంగా ఉంది. ఇదివరకేంటంటే నాయకులే కింద ఉన్నటువంటి కార్యకర్తలను ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి వస్తది. కానీ ఇవాళ వాళ్ళ పనితనమే వాళ్ళని ప్రమోట్ చేసే అవకాశం వస్తది. ఇవాళ ఏదైతే మేము పెట్టినటువంటి మై టీడీపీ యాప్ ఉందో, ఈ యాప్ ద్వారా గ్రౌండ్ లెవెల్‌లో వాళ్ళు ఎంత వర్క్ చేస్తా ఉన్నారు, ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పార్టీ ఆఫీస్‌కు కేంద్ర కార్యాలయానికి రావడం, వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు ఒక డేటా కింద ఒక డాష్‌బోర్డ్‌లో తయారు చేసి, వాటి ప్రకారమే రేపు భవిష్యత్తులో పదవులిచ్చినా ఎందుకంటే మొన్న చూసాం పొలిట్ బ్యూరోలో తీసుకున్నటువంటి సభ్యులు దీనికి ఒక ఉదాహరణ. ఒక క్లస్టర్ ఇన్ఛార్జి పొలిట్ బ్యూరో సభ్యులుగా వచ్చారు. ఒక మండల పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యులుగా వచ్చారు. ఇది మరి లోకేష్ గారు చాలా డీటెయిల్డ్‌గా కింద వరకు వాళ్ళకున్నటువంటి నాయకత్వ లక్షణాల్ని బేరీజ్ చేసుకొని, ఈ రకంగా ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది.